చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రామాయణం మధురాక్షర సమన్వితం. ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుంది. కరుణరసపూరిత కథా గమనం రామాయణం. రామాయణం అద్భుత కావ్యం, ఇతిహాసం. రామాయణం ఒక యోగశాస్త్రం కూడా, సామాజిక ధర్మశాస్త్రం కూడాను. మానవుని మాధవునిగాను, యోగిగాను, జ్ఞానిగాను మలచటానికి అందించబడిన అపూర్వ కానుక. సాధకులకు ఇది మార్గదర్శిని, గురువు, హితవు కూడా. ధర్మమును లోకానికి పంచుతూ కర్మ పరిపక్వత, మనోనైర్మల్యాలను కలిగిస్తూ తద్వారా భక్తిని వ్యాపింపజేస్తూ పంచుతూ ఉన్న మహాకావ్యం శ్రీమద్ రామాయణం. సాహితీ ప్రపంచంలో రామాయణం ఆది కావ్యం, అజరామరం. అలాంటి శ్రీమద్ రామాయణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్ర రామునిపై భక్తి, ప్రేమ, అనురాగాలతో కూడుకున్నవే. సదాశివుని మొదలు నారదుడు, వాల్మీకి మహర్షి, వశిష్ఠుడు, అగస్త్య మహర్షి, భరద్వాజుడు, వేదవ్యాసుడు, శరభంగముని, అనసూయ, అత్రి మహర్షుల శ్రీరామ భక్తి ఎలాంటిదో తెలుసుకున్నాం. దశరథ మహారాజు వాత్సల్య భక్తి కూడా తెలుసుకున్నాం. ఇలా రామాయణంలో ఎన్నెన్నో పాత్రలు శ్రీరామ భక్తితో తరించాయి. కౌసల్య, సుమిత్ర, కైకేయి, సీత, జనకుడు, భరతుడు, ఊర్మిళ, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, కాకభుషుండి, ఇలా ఎన్నో పాత్రలు శ్రీరామ భక్తితో పారవస్యం చెందాయి. శ్రీరాముని కన్నతల్లి కౌసల్య భక్తి హృదయం ఎలాంటిదో తెలుసుకున్నాం. కౌసల్యాదేవి ధర్మం కొరకు ఎలాంటి త్యాగం చేశారు, వారి పతివ్రత ధర్మం ఎలాంటిది, ఆమె కర్తవ్యనిష్ట ఎలాంటిది, కౌసల్యాదేవికి తన కోడలు సీతమ్మపై ఎలాంటి ప్రేమ ఉండేది, ముద్దుల కుమారుడు శ్రీరామచంద్రునిపై ప్రేమానురాగాలు ఎలా ఉండేవి, ఇలాంటి విషయాలన్నీ క్లుప్తంగా తెలుసుకున్నాం. దశరథ మహారాజు గారి భార్యలైన సుమిత్ర మరియు కైకేయులకు శ్రీరాముని పట్ల ఎలాంటి ప్రేమానురాగాలు ఉండేవో వారి భక్తి హృదయం గురించి తెలుసుకున్నాం. శ్రీమద్ రామాయణంలో మరో అద్భుతమైన పాత్ర జనక మహారాజు, సీతమ్మ తండ్రి, మిథిలా నగరానికి రాజు. ఈయన తండ్రి హ్రస్వరోముడు, ఈయన భార్య పేరు సునయన. కుశధ్వజుడు జనకుని సోదరుడు. జనకుడు ఎలాంటివాడో, జనకుని దగ్గర గల సకల సంపదలను మించిన జ్ఞాన సంపద ఉండేది, ఆయన ధర్మాచరణ కూడా ఉండేది. సో అలాంటి జనకుని శ్రీరామ భక్తి ఎలాంటిదో కూడా తెలుసుకున్నాం. ఈ శ్రీరామ భక్తి అనే ఈ సిరీస్లో భరత శత్రుఘ్నుల భక్తి ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాభాగ్యవంతుడైన శ్రీ భరతునకు జయం. జానకీ రాముల చరణ కమలముల మకరందాన్ని గ్రోలు రసిక భ్రమరము భరతుడు. భరతుడు జగద్భూషణుడు, సూర్యవంశ విభూషణుడు, నృప శిరోమణి, శ్రీరామచంద్రునిపై పూర్ణానురాగం కలవాడు భరతుడు. జగత్తును భరించి పాలించినవాడు భరతుడు. భరతుడు జన్మించకున్న పృథ్వీపై సర్వధర్మ భారమును ఎవరు ధరింపగలరు? జడమును చేతనమును, చేతనమును జడమును ఎవరు చేయగలరు? శ్రీరాముడే భరతునకు సర్వస్వం. శ్రీరాముడే తండ్రి, తల్లి, సోదరుడు, బంధువు, జీవన సర్వస్వము రాముడే. శ్రీరాముని వనవాస విషయము వినిన భరతుడు తండ్రి మరణం విషయాన్నే మర్చిపోయాడు. ఈ సర్వా అనర్థములకు కారణం నేనే అని తలచి స్తంభించిపోయాడు. శ్రీరామునిపై అమితమైన ప్రేమ కారణముననే భరతుడు తన తల్లి అయిన కైకను కటు శబ్దములతో తూలనాడి తననే దోషినిగా భావించి పశ్చాత్తాపంతో దుఃఖపడుతూ ఉండెను. భరతుని స్వభావం తెలిసిన కౌసల్యాదేవి, నీవు సదా రామచంద్రుని ప్రేమించువాడమని నాకు తెలుసు.
శ్రీరాముడు నీకు ప్రాణము కంటే ప్రియమైనవాడు. శ్రీరామునకు కూడా నీవు ప్రాణము కంటే ప్రియుడవు అని పలుకుచూ ఓదార్చెను. అనంతరం వామదేవ వశిష్ఠులు భరతుని ఓదార్చారు. మంచి ముహూర్తంలో రాజసభ ఏర్పాటు గావించి మంత్రులను, సభాసదులను, భరతుని, కౌసల్యాదులను పిలిపించి భరతునితో రాజ్యం స్వీకరింపమని కోరారు. అప్పుడు భరతుడు వారితో వినయంగా, నా తండ్రి స్వర్గమునకు వెళ్ళారు, శ్రీ సీతారాములు వనమందున్నారు. ఇట్టి సమయంలో మీరు నా శుభమును కోరుకుంటారా? శ్రీరాముడు తప్ప నా మనోభావమును గ్రహించువారెవరు? ప్రాతకాలముననే శ్రీరాముని చెంతకు వెళ్తాను అని నిశ్చయంగా పలికాడు. సీతాపతి సేవయే నాకు శుభం జరుగుతుంది అన్నాడు. భరతుడు వనానికి వెళ్ళే సమయంలో నిషాదుని కలిసి వానితో, నేను మహాపాపిని, విధాత మా వంశ కలంకమునకే నన్ను పుట్టించినట్లున్నది అని బాధపడుచుండగా నిషాదుడు భరతుని ఓదారుస్తూ, శ్రీరామ ప్రభువు మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ప్రశంసిస్తూ గడిపారు. మీకంటే అతి ప్రియమైన వారు శ్రీరామునకు లేరు, ఇది ప్రమాణం చేసి చెప్పుతున్నాను అన్నాడు. అనంతరం భరతుడు భరద్వాజ మునిని కలిశాడు. మునికి ప్రణామం ఆచరించి, నా తల్లి కైక చేతలు నాకు తెలిసినవి కావు. జనులు నన్ను నీచుడనుకుంటున్నారు, అందుకు నేను బాధపడటం లేదు. పరలోక భ్రష్టుడనైనందుకు బాధ లేదు. తండ్రి మరణం కూడా నాకు శోకం కలిగించుటలేదు. అతడు పుణ్యాత్ముడు, రామలక్ష్మణులను పుత్రులుగా పొందగలిగాడు. సీతారామలక్ష్మణులు మునివేషములతో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వనములందు తిరుగుతున్నారు. నారబట్టలు ధరించి ఫలములు భుజించుచు నేలపై దర్భలను ఆకులను పరుచుకొని నిద్రపోతున్నారు. వృక్షముల కింద నివాసం చేయుచు నిత్యము ఎండ వాన గాలులను సహించుతున్నారు. అదే నాకు దుఃఖం కలిగిస్తోంది. నా హృదయం సంతాపాగ్నిలో నిరంతరం కాలిపోతోంది. నాకు పగలు ఆకలి వేయటం లేదు, రాత్రులు నిద్ర కూడా రావడం లేదు. నేను ధర్మార్థ కామ మోక్షములలో దేనిని కోరుకోవడం లేదు. జన్మ జన్మల యందు శ్రీరాముని చరణములపై ప్రేమనే ఎప్పుడూ కోరుకుంటాను, ఇంకేదియూ నేను ఆశించటం లేదు అని భరతుడు చెప్పగా, భరద్వాజముని, భరత, నీవు ధన్యుడవు, నీ కీర్తితో జగత్తునే జయించావు అనుచు ప్రేమమగ్నుడయ్యాడు. భరతుడు శ్రీరాముని విరోధి అని లక్ష్మణుడు భ్రమపడతాడు. అప్పుడు రాముడు, లక్ష్మణ వినుము, భరతుని వంటి ఉత్తమ పురుషుడు బ్రహ్మ సృష్టియందు ఉన్నట్లు వినలేదు, కనలేదు. అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మించిన వాడైనను రాజగర్వము లేనివాడు. నేను గురువు వశిష్ఠునిపై ప్రమాణం చేసి తండ్రి చరణముల సాక్షిగా శపథం చేసి చెప్తున్నాను, విశ్వమందు ఎక్కడనూ భరతుని వంటి సోదరుడు లేడు అని చెప్పాడు. ఎంత గొప్ప వాక్యాలు! ఇక శత్రుఘ్నుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచమందు అనేక విధములైన భక్తులున్నారు. అందరిలో శత్రుఘ్నుని భక్తి విలక్షణమైంది. ఇతడు మూక కర్మయోగి. ఏమీ చెప్పేవాడు కాదు, ఏమీ అడిగేవాడు కాదు. భగవానుని అనుసరించుట, భక్తితో సేవించుట, భక్తితో వెన్నంటి ఉండుట, భరతుని సేవించుట ఇతని ధర్మాలు. భరతుని విడిచి ఉండేవాడు కాదు. అందుచేతనే వశిష్ఠుడు భరతునితో, రామలక్ష్మణులు అయోధ్య వచ్చినచో మీరిరువురు వనవాసం చేయుడు అని చెప్పేవాడు. భరతుడు శత్రుఘ్నుని అడగకుండానే వశిష్ఠుని మాటకు అంగీకారం తెలిపాడు. శత్రుఘ్నుడు తనను విడిచి ఉండడని భరతుడికి కూడా తెలుసు. చిత్రకూటం నుండి తిరిగి వచ్చినప్పుడు భరతుడు నందిగ్రామమందు రామలక్ష్మణుల వల్లనే తపస్వి అయి ఉండెను. తల్లులను, రాజ పరివారమును, సేవకులను సంరక్షించు భారం భరతుడు శత్రుఘ్నునకు అప్పచెప్పాడు. హృదయమందు దుఃఖాగ్ని రగులుచూ ఉండెను. తాను కూడా వస్త్రభూషణములు త్యజించి తపస్వి అయిన తల్లులు అది చూచి భరించలేరని అందరి కొరకు దుఃఖమును హృదయమందే నిలుపుకున్నాడు. మనస్సునందు భగవానుని నిలిపి 14 సంవత్సరాలు ప్రసన్నముద్ర దాల్చుట అన్నిటికంటే కఠోరమైన తపస్సు. రామ రాజ్యాభిషేకానంతరం శత్రుఘ్నుడు రఘునాథుని ఆజ్ఞతో లవణాసురుని వధించి మధురాపురమును నిర్మించాడు. కొంతకాలం తర్వాత ఆ రాజ్యమును తన ఇరువురు కుమారులకు అప్పజెప్పి శ్రీరాముని వద్దకు వచ్చెను. భరతుని ఆజ్ఞాబద్ధుడై జీవితాన్ని కొనసాగించెను. జై శ్రీరామ్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.